పూరా లోకల్. బిగ్ బాస్ ని చాలా ఇంట్రెస్టింగ్ వస్తారు చాలా మంది. మీరు చూస్తుంటారు బిగ్ బాస్? ప్రతి సీజన్ చూసేవాడిని, ఈ సీజన్ చూడట్లేదు. అంటే ఈ సీజన్ ఎందుకు చూడలేదు పర్టికులర్గా ర్యాండమ్ పీపుల్ని తీస్తారు ఒకటోది. ఎవరు అక్కడికి వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది తప్ప కానీ కొత్తగా ఎవరు తెలియట్లేదు. అంటే కొంచెం నోన్ ఫేసెస్ ఎవరు లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ప్రతిసారి కొత్తది 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 అంటున్నారు తప్ప కానీ ఏం కొత్తది ఉండట్లేదు దానిలో. నెక్స్ట్ మూడోది మ్యాక్సిమం ఇవే రీజన్స్ మెయిన్ అంతే. బిగ్ బాస్ వల్ల యూజ్ ఏంది అసలు సొసైటీ? యూజ్ అయితే ప్రజెంట్ అదో చిన్న ఎక్స్పీరియన్స్ అన్న అంతే. ఇప్పుడు 100 days ఒక దగ్గర ఉండే వితౌట్ ఫోన్ ఇవన్నీ ప్రతి కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి. అది ఎలా ఉంటుందో మనకి ఇప్పుడు సీజన్ అయిపోయిన తర్వాత మహా అయితే మా టీవీ షోస్లో ఒక 6 to 8 months కనిపిస్తారు. ఆ తర్వాత ఒక్కడు కూడా కనబడ్డా కనీసం. మేబీ ఎవ్రీ సీజన్ చూసుకుంటే నాకు అనిపించింది ఏంటంటే బిగ్ బాస్కి వెళ్తే ఫ్యూచర్ ఉండదు ఆడికి, సింపుల్గా చెప్పాలండి. ఎందుకంటే ఎవడు లేడన్నా బయటకు వచ్చాక ఓకే వీడిక్కడ క్లిక్ అయ్యాడు అనేసి. మేబీ అదొక రీజన్. పాపులర్ కంటెస్టెంట్స్ ఉంటారు కదా బయట కొద్దిగా సెలబ్రిటీస్, వాళ్ళు రాకపోవడానికి కూడా రీజన్ ఒకటి నాకు అనిపించింది పర్సనల్గా. ఎందుకంటే లోపలికి వచ్చి బయటికి వెళ్ళాక క్లిక్ అయినాడు ఒక్కడు లేడు. సో పర్టికులర్లీ అదొక రీజన్. మేబీ వాళ్ళు రాకపోవడానికి అంటే రెమ్యూనరేషన్స్ అని అంటారేమో కానీ నాకైతే మెయిన్ అనిపించింది అది. లోపలికి వచ్చాక మేబీ 1 year మా టీవీ షోస్ కనిపిస్తారు. కావాలంటే పాత సీజన్స్ అన్నీ చూసుకోండి అన్న, ఒక్కరు లేరు. రన్నర్స్ పక్కన పెట్టాను, విన్నర్స్ కూడా లేరు కనీసం. మరి ఇంక అంతకన్నా ఇంకా డీటెయిల్గా అంటే చెప్పలేదు. ఈ సీజన్ మరీ దారుణంగా ఉందన్న, అసలు ఎవడూ తెలియదన్న. పోను మరీ ఇంత ఘోరంగా అవ్వదు. మరి ఏంటది రెమ్యూనరేషన్ ఇష్యూసా లేకపోతే ఏంటో తెలియట్లేదు. ప్లస్ ప్రతిసారి కొత్త కొత్త అంటారు, ప్రోమోస్లో ఉంటుంది, ఇక్కడికి వచ్చాక ఏముండదు. ఫస్ట్ ఒక 2-3 days చూసాను, ఓకే ఇంకా ఇది అవ్వదలేదు పని అవ్వదు ఇంకా అనేసి ఇంకా మూవీస్ చూస్తాను. ఈ రియాలిటీ షోస్ అవి ఏమి అంతా. అంటే బిగ్ బాస్ షో అనేది ఇంట్రెస్టింగ్ ఉంటుందా? దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా సొసైటీ? నాకు తెలిసినంత యూజ్ అయితే ఏం లేదు, జస్ట్ టైంపాస్కి చూస్తారు అంతే. రోజు అంటే ఒక గంటల తరబడి దాన్ని టెలికాస్ట్ చేస్తూ ఉంటారు, దానివల్ల ఏమి నేర్చుకోవచ్చు అంటారు నార్మల్గా? నాకు తెలిసి అందులో పెద్దగా నేర్చుకోవడానికి అయితే ఏమి ఉండదు అనిపిస్తుంది నాకు. మళ్ళీ అక్కడ చూసింది మళ్ళీ ఆఫీస్లో తెచ్చి మళ్ళీ అదొక ఇంకొక అరగంట డిస్కషన్, అదంతా టైం వేస్ట్ అనిపిస్తుంది నాకు. అంటే చూడటం ఒక టైం వేస్ట్, డిస్కషన్ ఒక టైం వేస్ట్. దానివల్ల ఎవరికి ఏం యూజ్ ఉండదు, జస్ట్ వాళ్ళకి ఫేమ్ వస్తుంది అంతే, మనకైతే ఏం రాదు.